ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఈ టీవీ ఛానల్లో పనిచేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి సంవత్సరం తర్వాత మళ్ళా మీ ముందుకు రావడానికి ఆయన తన కృపను చూపినందుకు ఆయనకే మహిమ ఘనత ప్రభావములు. ఈ సమయంలో దేవుని ధ్యానించుకోకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రములు, వందనములయ్యా. దేవా, మీ కృప ఎంతో గొప్పది. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు నువ్వు. మహోన్నతమైన దేవా, మీ నామాన్ని స్తుతించే కృపనిచ్చావు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజైన దేవా, మీకే అనంత కోటి స్తోత్రాలు. తండ్రి, ఈ ప్రార్థన ఆలకించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఏబు గ్రంథము 1వ అధ్యాయము. ఊజు దేశమందు ఏబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడే ఉండెను. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉండిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఎడ్లను కలిగి, అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలు 500 జతల ఎడ్లను 500 ఆడ గాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండిరి. కనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో నుండి విందు చేయించుకు కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలువమంపించు వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా ఏబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించుదురేమో అనని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిని ఒక్కొక్కని నిమిత్తము దానబలి అర్పించుచుండెను. మంచివారు కదండి. ఏబు గురించి ఏం చెప్తావులేమ్మా. వాళ్ళు చాలా కష్టాలు పన్నారు, యథార్థంగా జీవించారు. అంతే కదా ఏబు గ్రంథంలో ఉండేది. ఇంకేం చెప్తావు? ఏబు అంత విశ్వాసం మాకేడుంది కదా. అంతే కదండి. ఏబు అంత విశ్వాసం మనకెక్కడుంది? లేదు కదా. తూర్పు దేశంలో అతను ఒక్కనే ఉంటాడా? ఆయన ఒక్కడేనా మనిషి? తూర్పు జనులందరిలో, తూర్పు దేశంలో జనాలు ఉన్నారంట. తూర్పు దేశంలో జనులందరిలో కూడా అతడే నీతిమంతుడు. ఎంత సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ఏబు గారు. ఎంత గొప్ప సాక్ష్యం. ఏబు గారికి కలిగిన సాక్ష్యం ఎంత గొప్పది. ఆ సాక్ష్యం నీవు నేను కలిగి ఉన్నామా? నిజంగా అరుణోదయమున లేచి తమ పిల్లల కొరకు దానబలి అర్పించుతూ దేవునికి మొరపెట్టేవారిగా ఉన్నాం. ఎక్కడుంది? ఇందాన చెప్పుకున్నాం కదా, ఆంతర్యము అని. ఇప్పుడేమంది? వారి హృదయములో దేవుని దూషించదరేమో. పాపము చేసి వారి హృదయములో ఒకవేళ దేవుని దూషిస్తారేమో. ఎందుకంటే ఆస్తిపరులు కదా. ఆస్తిపరులు కనుక ఎక్కడ నా కుమారులు కుమార్తెలు వాళ్ళ హృదయాలలో పాపం చేసి దేవుని దూషిస్తారేమోనని దేవునికి దానబలులు చెల్లిస్తూ అనుదినము అదే ప్రకారంగా చేస్తున్నాడు ఏబు గారు. ఏబు గొప్ప వ్యక్తి కదండి. జనులందరిలో గొప్ప వ్యక్తి. జనులందరిలో కూడా, ఊజు దేశం అంతటిలో అక్కడున్న జనులందరిలో ఏబు మాత్రమే దేవుని దృష్టికి యథార్థవంతునిగా, నీతివంతునిగా, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని ఇడిచిపెట్టాడంట. ఫస్ట్ ఏం కలిగింది? దేవుని యందు భయం కలిగింది, తర్వాత భక్తి కలిగింది, తర్వాత చెడుతనాన్ని ఇడిచిపెట్టడానికి ఇష్టపడినాడు. ఎంత శ్రేష్టమైన మాటలు. ఈ ఉదయకాల సమయంలో మహిమ కలిగిన దేవుడు నీకు నాకు మాట్లాడుతున్నాడు. అరుణోదయమున లేసి, నువ్వు అరుణోదయమున లేస్తున్నావా? లేస్తావు, ప్రార్థన చేస్తావు, బాగానే ఉంది. చెడుతనాన్ని ఇడిచిపెడుతున్నావా?
అనునిత్యము చెడుతనాన్ని వదిలిపెట్టాలని ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డలు ఎక్కడ పాపం చేసి దేవుని దూషిస్తారేమో నని భయము కలిగి అదే ప్రకారంగా అనుదినము ఉన్నావా? రోజు ఒక అంశం చేస్తున్నావా? వారానికి 8 రోజులు, 8 రోజులలో 8 ప్రార్థనలు చేయొచ్చు. 8 రోజులలో 8 ప్రార్థనలు తప్పకుండా చేస్తాం. ఎందుకంటే భయం కదా. ప్రార్థించమన్నారు కదా, పాస్టర్ గారు చెప్పినారు, దైవ సేవకులు చెప్పినారు, ప్రార్థిస్తాం అంతే. దేని కొరకు ప్రార్థిస్తున్నావు? నా పిల్లలు బాగా చదువుకోవాలా, ఉద్యోగం రావాలా, నేను ఆ ఇల్లు కట్టాలా, ఈ ఇల్లు కట్టాలా, ఆ రోగం పోవాలా, ఈ రోగం పోవాలా, ఈ బాగానే ఉన్నాయి. నీ బిడ్డల హృదయములో దేవుని దూషించే ఆలోచన ఉందని ఎప్పుడైనా ప్రార్థించావా? వారి హృదయములో పాపం చేసి వారి హృదయములో దేవుని దూషించగలరని ఎప్పుడైనా ఆ విధమైన ప్రార్థన చేసావా? చేయలేదు కదా. ఎవరం చేసిండంలే, ఎవరము చెయ్యం. నా బిడ్డల హృదయాన్ని ఏ విధంగా ఉందో పరిశోధించు దేవా. వారి హృదయంలో మిమ్మల్ని ఏమైనా దూషిస్తున్నారేమో, పాపం చేసి అసహ్యంగా ఉన్నారేమో. ఇలాంటి ప్రార్థన చేసిన తండ్రి ఏబు గారండి. ఇట్లా బిడ్డల కొరకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా, దేవుని దూషించకుండా, దేవుని శాపం రాకుండా జాగ్రత్త పడిన తండ్రి ఏబు వలె ప్రార్థించావా నీ బిడ్డల కొరకు? అరుణోదయం లేసి రాత్రంతా రకరకాల ఆలోచనలు చేసి తెల్లవారుసాముని ఆ పని చేయాలా, ఇక్కడ పోవాలా, అది చేయాలా, ఇవన్నీ మైండ్లో రోలింగ్ తిరుగుతుంటాయి. ఏబు హృదయంలో తన ఆలోచన విధానంలో ఏం తిరుగుతుంది? ఉదయకాల సమయం లేయాలా, నా బిడ్డలు ఒకవేళ పాపం చేసి దేవుని హృదయంలో దూషిస్తారేమో భయంతో ఉన్నాడు ఆయన. నా బిడ్డలు దూషిస్తారేమో దేవుని దూషిస్తే ఆయన ఉగ్రత నా కుటుంబం మీదకి వచ్చే మేము కనుమరుగైపోతామని ఒక భయం ఏబు గారికి, ఒక భయం. ఆ భయముతోనే ఉన్నాడు. ఏం జరుగుతుందో, ఇట్లా జరుగుతుందేమో. ఏబు మనసంతా తహతహలాడేది. నిజమేనండి, ఈ విధంగా నా కుటుంబానికి జరుగుతుందేమో అని మనం అనుకున్నప్పుడు తప్పకుండా అదే విధంగా జరుగుతుంది. నిజంగా జరుగుతుంది. నా బిడ్డలు ఏమైపోతారో, వీళ్ళకి ఎట్లా జరుగుతుందేమో, వాళ్ళు అట్లయిపోతారేమో, ఈ ఆలోచన విధానము మనిషిని తొందర పెడుతూనే ఉంటుంది. అదే జరుగుతుంది. ఏబు మొరపెట్టాడు, పాపం చేస్తారేమో, దూషిస్తారేమో మొరపెట్టాడు. ఈయన పరిస్థితి దేవుడికి తన బిడ్డలకి మధ్యవర్తిగా ఉండి ఈయన ప్రార్థన చేస్తున్నాడు ఏబు గారు. జాగ్రత్త కలిగి బిడ్డలను అమితంగా ప్రేమించి బిడ్డల మీద జాగ్రత్త కలిగిన తండ్రిగా మనం చూస్తున్నాం. మరి ఒకానొక దినాన పరలోకమునికి ఎక్కిపోయేటి దేవదూతలు వాటితో కలిసి దేవుని విరోధి కూడా వెళ్ళాడు. దేవుడు ఏమన్నా ఊరుకున్నాడా? ఏం చెప్పాడు? ఎక్కడ నుండి వచ్చావు అడిగాడు. ఎక్కడి నుండి వచ్చావుని? సాతానుడు ఏమన్నా అబద్ధమాడిందా? లేదే, వాస్తవమే చెప్పింది. అది ఎక్కడ తిరుగుతుందో, ఎలా సంచరిస్తుందో ఇవన్నీ కూడా దేవునికి వివరించింది. ఏది కప్పెట్టుకోలే, ఉన్నది ఉన్నట్టుగానే. నేను భూలోకములో సంచారము చేస్తూ ఆ సంచార జీవితంలో ఏబుని చూసావా? లేదు, చూడలేదు. చూశాను అంది. నేను చూడలేదు అనలే, చూశాను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అట్లాంటి వాడు ఉన్నాడు ఊజు దేశంలో. ఒకే ఒక్కడు, జనులందరిలో ఒక్కడే అన్నాడు దేవుడు. అన్నప్పుడు సాతాను అన్నారు, ఏమయ్యా ఊరికనే అతను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీ యందు భయము భక్తి కలిగి ఉండాలంటే
అతని చేతి పని నువ్వు బహుగా ఆశీర్వదించావు. అతని చేతి పనిని ఆశీర్వదించావు, తన గర్భాన్ని ఆశీర్వదించావు, దాసులను ఆశీర్వదించావు, పొలాన్ని ఆశీర్వదించావు, తనకు కలిగిన యావదాస్తికి కంచె వేశావు. ఏమంటుంది? తనకు కలిగిన యావదాస్తికి కంచె వేసావు కదయ్యా, కంచె వేసావు. ఎందుకు అతడు బాగుండడు? ఏం కొద ఉంది అతనికి? నిన్ను దూషించడానికి, విమర్శించడానికి, నీ పైన నేరం మోపడానికి ఏం కొద ఉంది అతనికి? సమస్తాన్ని ఇచ్చావు, సమస్తానికి నీ కంచె వేసావు. ఒక్కసారి నువ్వు మొత్తుతే అతని విశ్వాసం బయటపడుతుంది. అమ్మో, ఇది ఏబుకి ఎట్లా తెలుస్తుంది? సాతానుడు దేవాతి దేవుడు ఇద్దరు కలిసి భూలోకంలో ఊజు దేశమందున్నటువంటి జనులందరిలో నీతిమంతుడైనటువంటి ఏబు గారి గురించి మాట్లాడేది ఈ ఏబుకి ఎట్లా తెలుస్తుంది? తెలియడంలా. వీళ్ళిద్దరి మధ్య ఒక వ్యక్తి గురించి ఒక సంభాషణ జరుగుతుంది. ఏబు నీతిమంతుడని దేవుడు, ఊరకనే నీతిమంతుడైతానని సాతానుడు మొత్తమని అడుగుతున్నాడు. మరి మొత్తాడు కదా, వదిలేశాడు కదా. దేవుని కంచె తీయడానికి దేవుడు సాతానికి ఆజ్ఞ ఇచ్చాడు. తీసేశాను పో, అతని చుట్టూ ఉన్న కంచెను తీసేశాను, వెళ్ళు పరీక్షిద్దాం. అతనికి ఉన్నా లేకపోయినా యథార్థతను భక్తిని వదిలిపెట్టాడని దేవునికి ఒక నమ్మకం, బలమైన నమ్మకం. అలాంటి నమ్మకాన్ని సంపాదించుకున్నావా? ఏబు జీవితంలో ఒక్కొక్క అంశాన్ని గురించి మాట్లాడతా. ఫస్ట్, ఏబు భయపడినాడు దేవునికి. రెండోది, భక్తి కలిగాడు, భక్తి నేర్చుకున్నాడు. దేవునికి భయపడి భక్తిని నేర్చుకున్నాడు. భక్తిని నేర్చుకున్న తర్వాత చెడుతనాన్ని వదిలేశాడు. ఈ మూడు దేవునికి ఇష్టమయ్యాయి. ఈ మూడు దేవునికి చాలా ఇష్టమయ్యాయి. దేవునికి భయపడి భక్తి నేర్చుకొని చెడుతనాన్ని వదిలిపెట్టాడు. మరి అరుణోదయమున లేచి మంచి తండ్రిగా కనపడుతున్నాడు దేవుడికి. అరుణోదయమున లేచి తమ బిడ్డల కొరకు అనుదినము అలాగే చేస్తూ వచ్చాడు. ఎందుకు? వాళ్ళ పిల్లలు ఎక్కడ పాపం చేసి సర్వసృష్టి కలిగిన దేవునికి దూరం అవుతారేమో అనే భయముతో, బాధ్యతతో. ఒక పక్క బిడ్డల మీద బాధ్యత, ఒక పక్క ఆ బిడ్డలు పాపం చేసి దేవునికి విరోధులవుతారేమో ఒక భయం. ఏబుకు కలిగిన ఈ 5 లక్షణాలు ఎంత మధురంగా ఉన్నాయి. కరెక్టే, యథార్థవంతుడు, శ్రమలు అనుభవించినవాడు. అతనిలో ఉన్న లక్షణాలు ఎంత గొప్పవి, ఏబు గారికి ఉన్న లక్షణాలు ఎంత గొప్పవో, అతనికి ఉన్నటువంటి బాధ్యత ఎంత గొప్పదో. బాధ్యత కలిగిన తండ్రిగా ఉన్నాడు, భయము కలిగిన భక్తునిగా ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి హృదయాన్ని సంపాదించుకున్నటువంటి ఏబుగా కనపడుతున్నాడు అక్కడ. ఎన్ని మంచి లక్షణాలు! ఈ లక్షణాలన్నిటిలో కూడా నీవు నేను ఏం చేసుకున్నాం, ఎలాగ జీవించాం, ఆ జీవితం ఎలాంటిది? పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడినప్పుడే, ఈ మాటలు మన హృదయంలో స్పందించినప్పుడే వాటి ప్రకారంగా జీవించాలని ఇష్టపడతాం. ఏబు యొక్క జీవితంలో ఈ 5 లక్షణాలు కూడగలుపుకొని ఉన్నాయి. వాటి ప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు ఏబు. ఈ జీవితాన్ని గురించి, ఆయన విశ్వాసాన్ని గురించి, ఆయన యొక్క నిజాయితీని గురించి పరలోక రాజ్యంలో ఒక సంభాషణ జరుగుతుంది. ఎక్కడ? పరలోక రాజ్యంలో దేవదూతలు ఎక్కి వచ్చిన ఒక సమయము కలదు. ఆయన అంటున్నాడు అక్కడ, తమ 3 అక్క చెల్లెళ్ళు నిమిత్తము దానబలి అర్పించి వచ్చిన నిత్యం అలాగే చేర్చుండెను. 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచినుటకే వచ్చిన ఒక దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చిన. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడు లేడు.
అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యాన్ని! దేవుడు సాక్ష్యం చెప్తున్నారు, మనుషులు కాదు. మనం చెప్తాం, నా సాక్ష్యం ఇది, నా సాక్ష్యం ఇది, నాకు ఇట్లా జరిగింటే దేవుని నమ్మాను, నేను అట్లా జరిగింటే దేవుని నమ్మాను, నాకు ఇది చేసింటే దేవుని నమ్మాను. ఏబు గురించి దేవుడే సాక్ష్యం చెప్తాడు, భూలోకములో అతని వంటి వాడు లేడు. ఎంత గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నా. ఆ సాక్ష్యం చెడగొట్టడానికి, అతని భూలోకంలో ఉన్నటువంటి మనుషుల్లాగా పోల్చడానికి, భూలోకంలో ఉన్నటువంటి తిరస్కారం జీవితం అతనిలో చూపించడానికి దేవాతి దేవుని ప్రేరేపించింది సాతానుడు. ఎక్కడి నుండి వచ్చావమ్మా, ఎప్పుడొచ్చావమ్మా నువ్వు అని అడిగావు. నా సేవకుడు ఏబు సంగతి ఆలోచించితివా? ఎంత చక్కటి మాట! అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని వదిలిపెట్టాడు. ఫస్ట్ వచనంలో అదే రాయబడి ఉంది. యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసరించిన వాడు. 2 చోట్ల రాయబడి ఉంది ఆ మాట. ఏబు దేవుని యందు భయభక్తులు కలిగి, 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం, ఈ అధ్యాయం అంతా మనం చదివితే అక్కడ రాయబడినటువంటి వచనాలు మనం చూస్తే ఎక్కడ 2 చోట్ల 2 మాటలు రాయబడి ఉన్నాయి. చెడుతనము, దేవుని యందు భయభక్తి, మరి విసర్జించిన వాడు, ఇవే దేవుడు సాక్షిగా ఉన్నాడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు సాతానుతో, మనుషులతో కాదండి, సాతానుతోనే. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంటున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. భూలోకంలో అతని వంటి వాడు లేడు అంటే ఈయన అంటున్నాడు ఇంకో మాట. 10వ వచనం, భయభక్తులు గలవాడై నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేతనే కదా అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అతని చుట్టూ కంచె వేసావు, తనకున్న సమస్తము చుట్టూ కూడా కంచె వేసావు, అతని చేతి పనిని బహుగా ఆశీర్వదించో. దేశములో అతని కన్నా గొప్పవాడు ఎవ్వరు లేరు, అందుకే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎందుకంట అతను ఆశీర్వదించావయ్యా, నువ్వు ఆశీర్వదించడాన్ని బట్టే అతడు భయం భక్తి కలిగి ఉన్నాడు. నీ చేయి చాచి ఒకసారి మోతు, అతడు ఏమవుతాడో. అయ్యో, చుట్టూ కంచె ఉందంటే ఏ కంచా? దేవుని కాపుదల చుట్టూ ఉంది. ఏబు ఆస్తి చుట్టూ, బిడ్డల చుట్టూ, పనివారి చుట్టూ, తన చేతి పని చుట్టూ గొప్ప ఆ కంచె ఎట్లొచ్చింది? చెడుతనాన్ని విసర్జించి భయము భక్తి కలిగి, యథార్థత కలిగి, న్యాయము నీతి కలిగి ఉంటే ఆ కంచెను సంపాదించుకున్నాడు ఏబు. ఆ కంచెను తీసే అంటున్నాడు సాతానుడు. ఏంటండి పరిస్థితి? ఆ కంచెను తీసేయని అంటున్నాడు, కంచె ఉంది అంటున్నాడు, చేతి పని దీవించావంటున్నాడు. మొత్తం ఎంత కష్టం వచ్చి పడింది. దేవునితో నడుస్తే కష్టం వస్తుంది. ఆ కష్టంలో మనం కృంగిపోతే దేవుని దీవెన ఆశీర్వాదం కోల్పోతాం. ఆయన తప్పకుండా ఆశీర్వదించడానికి సమర్థత కలిగిన దేవుడు. మహోన్నతమైన దేవుని నామాన్ని మనం కొనియాడుతున్నాం. అంత గొప్ప దేవుని నీవు నేను కొనియాడినప్పుడు, అంత గొప్ప దేవునితో మనం ఉన్నప్పుడు ఎందుకు కృంగిపోవాలి? ఏవో కృంగిపోలేదే. దేవుడు ఇచ్చును, దేవుడే తీసుకెళ్ళాడన్నాడు. ఆయన ఇచ్చాడు. ఆయన యందు మనం మేలు అనుభవించుట, కీడు కూడా అనుభవించాలి. మేలైతే అనుభవించినాం, కీడు కూడా అనుభవించాలి కదా. ఎంత నిర్మలమైన మనసు అండి. అసలు ఆ మాట చెప్పడానికి, ఆ పిల్లలందరూ చనిపోయినారు, నీ బిడ్డలు చనిపోయినారు అంటే, ఒక్క బిడ్డ చనిపోయినారు అంటానే ఆ శరీరంలో ఎముకలతో సహా ఇరిగి కృంగిపోతారు మనుషులు. ఎవరి కుటుంబంలోనైనా చిన్న బిడ్డలు కానీ, అప్పుడే పుట్టిన బిడ్డలు కానీ విలవిల ఆడిపోతారు పురుషులతో సహా. ఆ బిడ్డ ఇక మన దగ్గర లేరని, వయసు వచ్చి పెద్ద పిల్లలైన తర్వాత పిల్లలు లేరంటే ఏవో ఎముకలన్నీ కూడా ముద్ద ఇంటాయండి.
మాంసము ఎముకలు ఒక చోటికొచ్చి ఒక్క దినమందే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము. 7 మంది కుమారులు 3 కుమార్తెలు ఒకే దినమందు కళ్ళ ముందర కనిపించకుండా పాతాళానికి వెళ్ళిపోయారంటే ఏబు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్కసారి ఎంత దీనత్వమైనటువంటి శ్రమ, ఎంత భయంకరమైనటువంటి కష్టము, కన్నీరు కార్చడానికి కూడా శక్తిహీనమైన శ్రమ, శరీరానికి శక్తికి మించిన శ్రమ కలిగింది ఏబుకు. ఎంత కృంగిపోయాడో, ఎంత ఆవేదన కలిగింది ఏబుకు. ఆస్తి పక్కన పెడితే మరి గర్భన పుట్టిన బిడ్డలే ఎక్కువ అండి. ఆస్తి కన్నా, ఐశ్వర్యానికన్నా కన్న బిడ్డలే ఆ కడుపు కోత భరించరాని కోత కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అయా ఇదిగో ఇప్పుడే ఫలాని వ్యక్తులు వచ్చి ఒంటెలను ఎత్తుకొని వెళ్ళిరి, ఇదిగో సుడిగాలు వచ్చి ఆ ఇంటి మీద కొట్టగా కుప్పకూలిని కుమార్తెలు చనిపోయి, కుమారులు చనిపోయి. ఏబు ఎముకలు ఆదరి శరీరం అంతా కృంగి అలా చూస్తూ మాటలు వింటూ దేవుని మీద తన మనసు నిలుపుకొని దేవుని దూషించకుండా తన్ను తాను భద్రం చేసుకున్నాడండి. ఇష్టపడాడు ఏబు. మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రణాళికలో తన కృప చొప్పున ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు, ఆదరించగలిగిన దేవుడు. నీ కుటుంబం చుట్టూ కంచె ఉందా? దేవుని కంచె. ఆ కంచెను కాపాడుకో. దేవుడు నీ చుట్టూ కంచె వేయాలంటే దేవుని యందు ముందు భయము భక్తి కలిగి ఉండు. చెడుతనాన్ని ఇడిచిపెట్టు. మరి ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. మరి ఈ ఉదయకాల సమయంలోనే ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించాలని, కృప చూపించాలని, దయ చూపించాలని ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసైన తండ్రి, మీకు అనంత కోటి స్తోత్రాలు, వందనాలు. ఏబు యొక్క జీవితం ఎంత మధురమైందో, అతడు చెడుతనాన్ని విసర్జించాడని మీరు సాక్ష్యం చెప్పారు ప్రభువా. సృష్టికర్త అయిన దేవాతి దేవుడు లోకంలో ఉన్న మానవుడి గురించి సాక్ష్యం చెప్పాడంటే ఆ మానవుడు మీ దగ్గర ఎంత తగ్గింపు స్వభావము కలిగి విధేయత కలిగి ఉన్నాడో ప్రభువా. తండ్రి, దయచేసి ప్రార్థన ఆలకిస్తారా? మా మొరను మీరు అంగీకరిస్తారా? మాకు అక్కరగా ఏవి ఉన్నావో మీకు తెలుసు కదా, వాటినన్నిటినీ మాకు సమకూరుస్తారా? దేవా, మీరు సమకూర్చగలిగిన దేవుడు కనుక ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఈ పని అంతట్లో ప్రభువా మీ కాపుదల, మీ భద్రత దయచేసి ఈ మాటలు విన్న బిడ్డలందరి హృదయాన్ని భద్రపరిచి, స్థిరపరిచి, స్థిరమైన మనసు నిమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి కొనియాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు. దేవాతి దేవుడు తన కృపలో ఈ మాటలు మీ వినికిడిలో దీవించి, ఈ ప్రార్థన ఆశీర్వదించి, మరొక తరుణాన ఈ ఛానల్కి వచ్చి మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి, ఆవస్నిచ్చి, పోషించి నడిపించడానికి ఆయన సమర్థవంతమైన దేవుడు కాబట్టి మీ అందరూ ఆశీర్వదింపబడాలని. బి జయమ్మ నా పేరు. పులివెందుల సిఎస్ఐ టౌన్ చర్చి సంఘ సభ్యురాలను. దేవుడు నాకు మరొక తరుణం ఇచ్చి, నాకు దేవుడిచ్చినటువంటి ఈ చిన్న కృపను కోల్పోకుండా అందరితో జీవించడానికి మరి ఆవుస్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, కృప చూపించి ఈ ఛానల్కు స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించడానికి, మన ప్రార్థనలన్నిటిలో జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మీకు జ్ఞాపక శక్తినిచ్చి మమ్మల్ని మర్చిపోకుండా ప్రార్థించే కృపను దేవుడు ఇవ్వాలని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇంకొక అంశంతో
మీ ముందుకు రావాలని నేను ఇష్టపడుతున్నా. ఇంకొక అంశం, దేవుని చిత్తమైతే మరొక్కసారి ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ఈ నెలలో దేవుడు నాకు చూపిన మహాకృపను బట్టి ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందులకు, ఏమీ పనికిరాని నన్ను దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నందుకు, మరి దేవుడికి తెలుసు ఎప్పుడు పరిచర్య చేయాలనో, ఎప్పుడు నన్ను నడిపించుకోవాలనో ఆయనకు తెలుసు. కనుకనే ఈ మాటలు మన జీవితానికి ఉపయోగకరంగా ఉండడానికి దేవుడే కృప చూపించి నడిపించునుగాక.